హాయ్ హలో అండి, వెల్కమ్ టు చామలా సిస్టర్స్ అఫీషియల్. మా స్కూల్లో వచ్చేసి సంక్రాంతి సెలబ్రేషన్స్ అనేవి అనమాట. థీమ్ వచ్చేసి విలేజ్ థీమ్, అంటే మన గ్రామాల్లో పల్లెటూళ్ళలో ఎట్లా చేసుకుంటారో సంక్రాంతి మొత్తం అలానే థీమ్ పెట్టేశాము. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో. ఇది వచ్చేసి చెరువు గట్లు అలా ఉంటాయి కదా, చెరువులు కాలువలు ఉంటాయి కదా, అదనమాట. దాని మీదకి వెళ్ళి బ్రిడ్జి ఇప్పుడు చూసింది. ఇక్కడ కాలువల చెరువులు వచ్చేసి దాంట్లో చేపలు కూడా వేసేసినాము. ఈ కాలువ ఒకటే పెద్ద చేశారనమాట. చూడండి, ఈ కాలువ ముందు వచ్చేసి చిన్న చిన్న ఇల్లులు. ఇవన్నీ కూడా పిల్లలు స్టూడెంట్స్ ఉంటారు కదా, హై క్లాస్ స్టూడెంట్స్ అండ్ టీచర్స్ హెల్ప్ చేసుకొని కూడా ఆ స్టూడెంట్స్ అందరూ కార్డ్బోర్డ్స్తో చేశారనమాట. అన్నీ అంటే విలేజ్లో అన్ని ఇల్లులు గల్లీలు ఉంటాయి కదా, అట్లా. ఫ్లవర్స్ చూడండి, ఇవి కూడా అన్ని పేపర్స్తో చేసిందే. ఫ్లవర్స్ అండ్ ఆ ఆకులు కూడా చూడడానికి చాలా బాగున్నాయి కదా పూలు. ఇది వచ్చేసి కాకతీయ స్కూల్. ఇది వచ్చేసి థర్మకోల్తో చేసిర్రు స్కూల్ అండ్ ప్లే గ్రౌండ్. ఇక్కడ వచ్చేసి జాతర లేదంటే గేమ్స్ ఉంటాయి కదా, అలా ఉయ్యాళ్ళు, జారుబండ, పిల్లలు ఏడుస్తున్నట్టుగా అన్నీ ఉన్నాయి చూడండి. ఇది కూడా ఇంకొక చేసిందే ఫ్లవర్స్. ఇక్కడ వచ్చేసి కూడా అన్నీ కూడా మళ్ళీ విలేజ్లోనే ఇంకో సైడ్ ఉంటాయి కదా పార్ట్, అలా అన్నమాట. ఇంటి ఇల్లులు, ఇంటి ముందు వెహికల్స్, కొన్ని గడ్డితో కప్పిన ఇల్లులు అన్నీ కూడా కార్డ్బోర్డ్స్తో చేసిందే. ఈ కార్పెట్ ఏంటంటే పేరెంట్స్ అని ఎవరైనా చూడడానికి వస్తారు కదా, వాళ్ళ కోసం నడవడానికి అని చెప్పేసి వీలుగా వేసారనమాట. చూడండి, ఇది కాలువ పైన మనం బ్రిడ్జ్ లాగా వేసారనమాట. ఒకటి టేబుల్ అంటది అటువైపు వెళ్ళడానికి. అది వచ్చేసి పొలంలో దున్నుతున్నట్టుగా, పర్సన్స్ దున్నుతున్నట్టుగా. ఇంకా అటు సైడ్ వచ్చేసి వరి నాటు పెడుతున్నట్టుగా ఆడ మనిషి ఫోటో ఉంది అటు సైడ్లో. అక్కడ వచ్చేసి అక్కడ నేమ్స్ ఏమున్నాయో తర్వాత చూపిస్తాను. ఇది వచ్చేసి నాగలి. ఇది కూడా అన్నీ కూడా హ్యాండ్మేడ్తో చేసిందే. పొలాలు వచ్చేసి గ్రౌండ్లో మడితో చేసింది. చూడండి, ఇక్కడ వడ్లు ఉంటాయి కదా, ఆ వడ్లని ఇలా మనం కాకతీయ స్కూల్ సంక్రాంతి సంబరాలు వడ్లతో చేసిందనమాట. అంటే మట్టిలో మనం ఏ షేప్లో నారు పోసేస్తామో ఆ షేప్లో మొలకలు వచ్చింది. ఇది బాగున్నాయి కదా చక్కగా. ఇది వచ్చేసి గుడిసె. ఇవి కూడా అన్నీ కూడా చేసిందేనండి, ఏది కూడా కొనుక్కొచ్చింది కాదు. ఎంత చక్కగా చేశారో, క్రియేటివ్ మాత్రం చాలా ఉంది. చూడండి, చెట్లు కూడా అన్నీ కూడా చేసినవే. అది వచ్చేసి గుట్టలు, లాస్ట్లో పొలాలు. ఇక్కడ వచ్చేసి ఇళ్ళ ముందు పక్షులు, కోళ్ళు ఉంటాయి కదా, అవన్నీ. అక్కడ వచ్చేసి కొండ, వాగు వచ్చేసి ఆ కొండ వరకు లాస్ట్లో అనిపోయింది. అక్కడ దీంట్లో వచ్చేసి చిన్న చిన్న చేపలు, మొసళ్ళు అన్నీ ఉంటాయి కదా, చిన్న చిన్న టాయ్స్, అవన్నీ కూడా తెచ్చి దాంట్లో పెట్టేసిండ్రు. అంటే ఫిషెస్కి ఎయిర్ కావాలి కదా, అందుకని చెప్పేసి దాంట్లోకి ఎయిర్ మోటార్ పెట్టారు. ఇక్కడ చూడండి, మళ్ళీ ఇంకా ఇల్లు. ఇది కూడా తయారు చేసిందేనండి, హ్యాండ్మేడ్. ఇది కూడా మొత్తం వచ్చేసి థర్మకోల్ షీట్స్, థర్మకోల్స్ మన హౌస్ డ్రా చేసేసుకొని దాంతో కట్టేసారనమాట. డోర్ కూడా చేసిందే. అండ్ చూడండి, పర్సన్స్ పక్కన నిల్చున్నారు కదా, అవి కూడా పేపర్స్ ఇంకా వాటితో చేసింది. చూడండి ఎంత చక్కగా చేస్తారో. అవి కూడా పిల్లలు తయారు చేసింది, స్టూడెంట్స్. చక్కగా సంక్రాంతికి వాకిలి ముందు కల్లాపు జల ముగ్గు పెడతాం కదా, అట్లా. ఇది కూడా హ్యాండ్మేడే. బావి, నీళ్ళ బావి. ఊర్లలో ఇంతకుముందు ఉండే పాతకాలంలో, ఇప్పుడు అసలు లేవు కదా. ఇది వచ్చేసి రామ మందిరం. ఇది కూడా థర్మాకోల్తో చేసింది అండి, ఎంత బాగా చేశారు కదా. ఇది వచ్చేసి టీచర్స్తో చేశారండి, అండ్ బావి కూడా టీచర్సే చేశారు. పక్కన బనానా ట్రీస్ ఉన్నాయి కదా, అవి కూడా బనానాకి బనానాలు కూడా ఉన్నాయి. చూడండి ఎంత బాగున్నాయో. ఇంకా తర్వాత వచ్చేసి గ్రామ పంచాయతీ కార్యాలయం. దాని ముందు 3 రంగుల జెండా. నెక్స్ట్ హాస్పిటల్. అన్నీ కూడా తయారు చేసింది. ఫ్లవర్స్ చూడండి, మందార పూలు అయితే సేమ్ చేసినట్టుగా కాకుండా నిజంగామైన మందార పూలాగానే ఉన్నాయి. ఈ చెట్లన్నీ కూడా పేపర్స్, టిష్యూ పేపర్స్ ఉంటాయి కదా, అలా. చూడండి చక్కగా ఉన్నాయి పూలన్నీ కూడా. అంటే సేమ్ నిజమైన మందార పూలాగానే ఉంది. ఆకులు కూడా
ఇవి వచ్చేసి కూడా మొత్తం కూడా అన్ని టీచర్స్ చేసిండ్రండి అన్నీ. ఈ ఎద్దులు మాత్రం కూడా పిల్లలు చేస్తారు చూడండి. ఎద్దులు చాలా బాగున్నాయి కదా, ఒరిజినల్ ఎద్దులాగే ఫోటో తీసి పెట్టినట్టు ఉన్నాయి కదా, కానీ కాదండి చేసింది. దాన్ని అయితే 4 ఫ్లోర్స్ నుంచి కిందకి దించుకొచ్చారు. ఇక్కడ మా టీచర్స్ ముగ్గులు వేస్తున్నారు. చూడండి చాలా బాగున్నాయి. అంటే విలేజ్లో మొత్తం ఎలా ఉంటుందో అలానే చేసేసాను ఈసారి. ఈ ఇల్లు కూడా తయారు చేసిందేనండి, చాలా బాగుంది కదా, నాకు ఇది బాగా నచ్చింది. అక్కడ పక్కన చూస్తే ఈశ్వరరాయి కూడా ఉంది రుబ్బడానికి, అది కూడా థర్మకోల్తో చేసిందే. చూడండి ఇంటి ముందు వాకిలి ముందు ముగ్గులు, కలర్లు, మంచాలు చూడండి చాలా బాగున్నాయి కదా అన్నీ కూడా. ఒకసారి చూడండి అంతా కూడా ఎంత బాగుందో. ఇవన్నీ ముగ్గులు వేసి అన్నీ రెడీ అయిపోతే ఇంకా పాలు పొంగించుకొని అన్నీ రెడీ చేయడమే తర్వాత ఉంటుంది. ఇంకా ఇక్కడ వచ్చేసి హ్యాపీ సంక్రాంతి ఉంది కదా, ఇది వచ్చేసి బొమ్మల కొలువుకి డెకరేషన్స్ అయితే బాగున్నాయి, కైట్స్ కూడా ఉన్నాయి. ఈ బొమ్మలన్నీ కూడా స్టూడెంట్స్ తెప్పించామండి. ఎవరి ఇంట్లో బొమ్మలు ఉంటాయో వాళ్ళని తీసుకురమ్మంటే పిల్లలకు ఎవరికి ఏ బొమ్మను ఇస్తే వాళ్ళు తీసుకొచ్చారు. చూడండి బొమ్మల కొలువు చాలా బాగున్నాయి కదా బొమ్మలన్నీ కూడా. ఎవ్రీ ఇయర్ సంక్రాంతి సెలబ్రేషన్ అయితే చాలా బాగా జరుగుతాయండి. నెక్స్ట్ ఇంకా అంత అయిపోయాక కట్టెల పొయ్యి పెట్టి కుండ పెట్టేసి దాని మీద అయితే కుండ పెట్టి పాలు పోసేసారు. ఇంకా పాలు పొంగిన తర్వాత దాంట్లో నైవేద్యం ప్రసాదం చేయాలి కదా, పొంగలి, దానికోసం అన్నమాట. పాలు పొంగాలి కదా, కొంచెం వేడెక్కాలి, టైం పడుతుంది కదా, కొంచెం టైం పట్టింది. పాలు పొంగుతున్నాయండి. ఈ పొయ్యిలు కూడా అన్నీ కూడా చేసింది, చాలా బాగున్నాయి. చెరుకు గడలు పెట్టేసి పైకి ఆ పొయ్యి పైన కుండ పెట్టేసి కుండలో పాలు పోసి చక్కెర కూడా అన్నీ వేసేసేయాలి. ఇంకా అవి పొంగగానే అంటే కొంతమంది ఇళ్ళల్లో కూడా పొంగించుకుంటారు కదా, ఇట్లనే చేసి పిడకలు పెట్టి అట్లా. ఇక్కడ వచ్చేసి మార్కెట్ అనమాట. వీళ్ళంతా రైతులు పండించిన పంటలు, వంకాయలు, టమాటాలు, మునక్కాయలతో స్కూల్లో చెట్టుకు కాసినయే మునక్కాయలు. చూడండి చాలా బాగున్నారు కదా పిల్లలందరూ. నెక్స్ట్ ఇంకా అంతా అయిపోయాక టీచర్స్ అందరూ కలిసి ఇంకా దాంట్లో కొన్ని బియ్యం వేసేసినాము. ఈసారి లాస్ట్ ఇయర్ దానికంటే ఈ ఇయర్ చాలా బాగా జరిగిందండి సెలబ్రేషన్స్. ఎందుకంటే అన్నీ పెద్ద చేసాం కదా, అన్నీ పెద్ద ఎత్తున ఉన్నాయి. ఇంకా వచ్చాక అటు పక్కన అయిపోతే మళ్ళీ ముగ్గుల పోటీ జరిగింది. చూడండి ముగ్గులు కూడా చాలా బాగా చేసారు. పేరెంట్స్కి అంటే నేమ్స్ ఎవరు ఎన్రోల్ చేసుకుంటే వాళ్ళకి పోటీ అన్నమాట. చాలా బాగున్నాయి చూడండి ముగ్గులు కూడా. ఒక్కొక్కరు ఒక్కో రకమైన డిజైన్ వేశారు, చాలా బాగున్నాయి ముగ్గులు. వచ్చిన వాళ్ళకి మాత్రం, ఏ ముగ్గు బాగున్న వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రైజ్ ఉంది. ఇది చూడండి ఆడ మనిషి, చాలా బాగుంది ఆ ముగ్గు. ఇంకా ముగ్గుల పొట్టి అయిపోయాక తర్వాత అయితే ఇటు పక్కనే పిల్లలకు భోగి పళ్ళు పోస్తారు కదా, ఇటు భోగి పళ్ళ కార్యక్రమం జరుగుతుంది. వెనకాల వచ్చేసి హరిదాస్ కూర్చున్నారు. హరిదాస్ కూర్చున్న తర్వాత ఒక్కొక్క క్లాస్ వైజ్గా అనమాట, క్లాస్ వైజ్గా కొంతమంది పిల్లల్ని కూర్చోబెట్టేసి ఇట్లా భోగి పళ్ళు పోస్తారనమాట. అన్నీ కూడా అంటే ఇంట్లో కూడా పోసుకుంటారు కదా, కొంతమంది పోయిన వాళ్ళు కూడా ఇక్కడ పోయించుకునే అవకాశం దొరుకుతుంది. మా పాప అయితే అదే భోగిపల్లి చేయించుకుని పోయడము.
అంటే అది వంతెన ఉంటేనే పోసుకుంటారు ఏమో నాకు తెలీదు. నేనైతే మా పిల్లలకి ఎప్పుడూ బొయ్యిపళ్ళు పోయలేదన్నమాట. కొంతమందేమో లాస్ట్ వాళ్ళ పాతకాలం వాళ్ళు పోస్తే కూడా అలా పోయించుకుంటారనమాట. అయితే మా సైడ్ మా వాళ్ళకి లేక నేను కూడా ఇప్పుడు మా పిల్లలకి పోయలేదు. ఇంకా మా పాపకైతే 3 years నుంచి బొయ్యిపళ్ళు పోయిస్తున్నాం స్కూల్లో. ఇంక ఈ ఇయర్కే లాస్ట్ అయిపోతుంది. ఇక ఇంతేనండి, సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే అయిపోయింది. ఇంకా భోగిపల్లి పోసేస్తే అయిపోయినట్టే కదా. ఇంకా లాస్ట్లో వచ్చేసి ఇవన్నీ అయిపోతే ఇంకా అన్ని ఫొటోస్ తీసుకొని అయితే కార్యక్రమం తర్వాత అదే ప్రైజ్ గెలిచిన వాళ్ళకి ముగ్గు ఎవరు బాగా వేశారో వాళ్ళకి ప్రైజ్ ఇచ్చేసాము, అయిపోయింది. ఇంకా మా పాపలు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ హ్యాపీ సంక్రాంతి. థ్యాంక్ యూ.